ఆంధ్ర తెలంగాణల మధ్య మధ్యవర్తిత్వం సాగి ఉండేటట్టయితే, మధ్యవర్తిత్వం సాగుతుంది అనుకున్నట్టయితే అసలు రాష్ట్ర విభజన జరిగేది కాదేమో. విభజన వద్దు కావాలంటే మీరు ఇది తీసుకోండి అన్నప్పుడు ఆంధ్ర ప్రాంత ప్రజలు ఉన్న ఆంధ్ర ప్రాంత నాయకులు ఇచ్చడానికి సిద్ధపడుతుండేవాళ్ళు. అవసరమైతే ముఖ్యమంత్రి పదవి మీద తీసుకోండి అన్నటువంటి పాయింట్కి కూడా వచ్చారు ఆ రోజుల్లో. అలాంటిది ఇప్పుడు మధ్యవర్తిత్వం కుదురుతుందా? రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, నీళ్లు నిధులు నియామకాల అంశం మీదన విడిపోయిన తర్వాతన సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం చేసుకోండి కావాలంటే మీరు అంటే ఎట్లా సాధ్యం అవుతుంది? హక్కు ఉందా లేదా? సాగునీటి ప్రాజెక్టులకి ఉన్న వాటికే హక్కు అడుగుతున్నామని ఆంధ్ర అంటుంటే, మిగులు జలాలని వాడుకుంటామంటుంటే నువ్వు మిగులు జలాలు వాడడానికి వీల్లేదంటోంది తెలంగాణ. ఆల్రెడీ ప్రాజెక్టులకి కేటాయింపులు ఎప్పుడూ అయిపోయినాయి. బచావత్ ట్రిబ్యునల్ అప్పుడే అయిపోయినాయి. ప్రాజెక్టు టు ప్రాజెక్ట్, అంతేగాని రాష్ట్రం టు రాష్ట్రం కాదు. ఏ ప్రాజెక్టుకి ఎంత కేటాయింపులు జరిగిపోయినాయి. ఆ పైన మిగిలిపోయిన నీళ్ళని సముద్రంలో పారపోయడం ఎందుకని ప్రాజెక్టులు కట్టుకుంటోంది ఆంధ్ర. వాళ్ళు సముద్రంలో పారపోయొచ్చు కానీ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదంటోంది తెలంగాణ. పారబోసినా తప్పు లేదంటోంది. లేదా వాళ్ళు అక్కడ కట్టుకోవాలంటే ముందు మేము ఎక్కడ కట్టుకుంటాం, మేము ముందు తీసేసుకుంటాం, మాకు హక్కీమంటోంది. దాంట్లో మధ్యవర్తిత్వం ఎవరు చేస్తారు? మోడీ ప్రభుత్వం చేద్దాం అనుకుంది అనుకోండి, ఆంధ్ర ఓటు కావాలా, తెలంగాణ ఓటు కావాలా? ఎందుకంటే ఎవడు చేస్తే వాడు నాశనం అవుతాడు. కాంగ్రెస్ సర్వనాశనం అయింది. రాష్ట్రం ఇచ్చింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సర్వనాశనం అయిపోయింది. రేపు పొద్దున ఇంకోటి ఎవడన్నా చేయగాల్చుకుంటాడట. కాబట్టి న్యాయం ఏంటో చెప్పాలి కానీ మధ్యవర్తిత్వ సలహాలు పక్కన పెట్టడం బెటర్.